హలో అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరైనా నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చిన్న లైక్ ఇచ్చి జర సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నేనైతే మా చిన్నోనికి వ్యాక్సిన్ ఏయించడానికి పొద్దున్నే రెడీ అయినా. ఇక నా రెడీ అవ్వుడు చూసి నా బిడ్డ కూడా ఫస్టే చెప్పులేసుకొని రెడీగా ఉన్నది ఎంట రావడానికి. ఇక గిట్లేటన్నా పోవుడైతేనే ఓ డ్రెస్ వేసుకొని ఉంటా. ఇక లేకపోతే మాత్రం నైటీ వేసుకొని ఉండుడే ఇంట్లో రోజంతా. ఇక మా అత్తమ్మతోని మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా పోతుంది నా బిడ్డ. దానికి నడుము నొత్తందట, వెనకకు నడుము మీద చేతేసుకొని నడుస్తుంది. ఇక నా బిడ్డ ఏం ముచ్చట పెడుతుందో అర్థం కాదు, ఏదో ఏదో ఒర్రుకుంటుంటుంది. అది రాత్రి పడుకునేటప్పుడు కూడా గంతే, వాళ్ళ నానమ్మతోని లేకపోతే వాళ్ళ అక్కలతోని ఏదో ముచ్చట్లు పెట్టుకుంటూ అటే పడుకుంటుంది. ఇక దానికి అలవాటు అయిపోయింది. మంచిగా రోడ్డు మీద ఇక అంత దూరం ఎత్తుకొని ఎట్లా నడుచుడని నడిపిస్తే మంచిగా నడుచుకుంటూ పోతుంది. మా చిన్నోడికైతే ఇది థర్డ్ వ్యాక్సిన్. అంటే 45 డేస్కి ఒకటి వేపిస్తారు కదా, అది 2 మంత్స్లో వేయించిన. నెక్స్ట్ మళ్ళీ 1 మంత్కి ఒకటి వేసారు. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ డోస్ అన్నట్టు, అంటే 5th మంత్లో వేయించుతున్నా. కొంచెం వానికి కోల్డ్ ఉండడం వల్ల ఫస్ట్ వ్యాక్సిన్ లేట్ అయిపోయింది. ఈ వాటర్ ట్యాంక్ అనేది మా ఊర్లో ఉంటుంది. ఏదైనా కొరియర్ బుక్ చేస్తే కంపల్సరీ అడ్రస్ నియర్ వాటర్ ట్యాంక్ అని ఇదే పెడతాము. ఇదైతే మా ఊర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్ 5th క్లాస్ వరకు. మళ్ళీ 6th to 10th వేరే స్కూల్ ఉంటుంది, అదొక రూట్లో ఉంటుంది. ఇక నా బిడ్డనైతే ఆ చేతుల సంచి అస్సలు వదలట్లేదు. ఆ సంచి ఎందుకు పట్టుకున్నదంటే అంగన్వాడీ స్కూల్లో ఎగ్స్ బాలామృతం అవి ఇస్తానన్నారు. అందుకే ఆ సంచి కూడా పట్టుకొని పోతున్నాం. ఇక ఈ రూట్లోనే మా ఆరోగ్య కేంద్రం ఉంటుంది. అక్కడికైతే ఎంటర్ అయినాము. అది కూడా ఒక 5 మెంబర్స్ అట్లా అయిన తర్వాత ఇక వాళ్ళకి వ్యాక్సిన్ వేస్తారు. ఇక మా చిన్నదైతే దానికి ఇప్పుడు లేదు, థర్డ్ ఇయర్ దానికి రన్నింగ్. కాకపోతే ఇప్పుడు లేదని చెప్పిర్రు. కాకపోతే నాకు కూడా ఇంజెక్షన్ వేయండి అని అది అక్కడ ఉండి అస్సలు కదలట్లేదు. అది చిన్నప్పుడేమో భయపడ్డది, వ్యాక్సిన్ వేస్తే ఫుల్ ఏడ్చింది. ఇప్పుడేమో దానికి ఏం సరిగ్గా, అంటే బుద్ధి వచ్చినప్పటి నుంచి సరిగ్గా తెలియదు కాబట్టి వ్యాక్సిన్ అంటే ఇప్పుడు వెయ్యండి వెయ్యండి అనుకుంటా అక్కడ నిల్చుండి ఏడ్చుకుంటూనే ఉన్నది, నాకు వెయ్యండి అని, తమ్మునికి వద్దని. ఇక మా చిన్నోడైతే పాపము వ్యాక్సిన్ వేసిన వెంటనే కాసేపు ఏడ్చిండు, ఇక పడుకున్నాడు. ఇక మేమైతే స్కూల్కి ఎంటర్ అవుతున్నాము. ఇక ఈ స్కూల్లో మా ఏరాల కొడుకు కూతురు ఉంటుంది. నా బిడ్డ రియాక్షన్ ఎట్లుంటుందో చూడాలి. ఇదే స్కూలు, ఇందులోనే అంగన్వాడీ ఉంటుంది, 5th క్లాస్ వరకు ఉంటుంది. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల. ఇక మా చిన్నోని చూస్తేనైతే మస్తు జాలనిపిస్తుంది. ఎందుకనంటే వాడికి ఎంత నొప్పి ఉంటుందో ఎట్లుంటుందో నైట్ ఇక చుక్కలే చూసారు అనుకున్నాము. కాకపోతే మీరే చూసారు వాని రియాక్షన్ ఎట్లున్నదో. ఇక గవర్నమెంట్ స్కూల్లో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే కామెంట్ చేయుర్రి. ఇక మా ఆయన అయితే ఇదే స్కూల్లో చదువుకున్నాడంట చిన్నప్పుడు. ఆ వీడియోకి అయితే చిన్న లైక్ ఇవ్వండి అబ్బా. ఇక మేమైతే ఈ అంగన్వాడీ సెంటర్కి అయితే ఎంటర్ అయినాము. ఈయనైతే కూర్చుండి ఉన్నాము, వాళ్ళు ఇచ్చరాకి ఇక వెయిట్ చేయాలి కాబట్టి. ఇక నా బిడ్డ మనన్న మిల్కక్క ఉన్నదన్నాక వెంటనే ఇక అక్కడ కురుకుతుంది వాళ్ళ కోసం వెతుక్కుంటూ. అది డైరెక్ట్ పోయి అన్నని పట్టుకున్నదంట. సార్ చూసే మస్తు భలే ఉంది అమ్మాయి, హుషారు ఉంది అనుకుంటా మెచ్చుకున్నాడు. ఇక ఇక్కడ మా పాపది కూడా వెయిట్ హైట్ ఇవి రెండు చూస్తానన్నారు. అందుకే పాప వెయిట్ కూడా చూంచుతున్నాము. ఇంకా చిన్న బాబుది కూడా ఈరోజు వెయిట్ కూడా చూస్తానన్నారు. అందుకే బాబును కూడా తీసుకొని రమ్మన్నారు. ఇంజక్షన్ వేయించి డైరెక్ట్ ఇక్కడికి వచ్చినాము. ఇక పాపది వెయిట్ చూసిర్రు, 10 kgs వరకు ఉన్నది. ఇక చిన్నది కూడా చూసిర్రు. ఇక నా బిడ్డని ఇదే అంగన్వాడికి తీసుకొని వద్దామంటే ఇక వీలు కావట్లేదు అసలు. అంటే ఇక చిన్నోడు కరెక్ట్ పొద్దున్నే లేసేసరికి ఇక ఈ పాపతో ఒకరు వచ్చి స్కూల్లో ఉండాలి, లేకపోతే ఇబ్బంది అవుతుందని. ఎందుకంటే పిల్లలు కొంచెం అలవాటు అయ్యాక ఎవరో ఒకరు ఉండాలి కదా వాళ్ళతోని, లేకపోతే ఏడుస్తారు. ఇక మోషన్ వచ్చినా కానీ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారని ఇంకా పంపించట్లేదు. ఇక నా బిడ్డనైతే అంగన్వాడీ వాళ్ళు అన్నీ పెట్టించిర్రు కవర్లల్లో. ఇక అవి మాకు మోయడానికి ఫుల్ ఇబ్బంది ఉండే, అంటే చిన్నోడు ఒక చేతిలో ఈ పాప ఒక చేతిలో కాబట్టి మధ్యలో మా అన్నయ్య కలిసిన తర్వాత కొన్నిటిని అన్నయ్యకి అప్పచెప్పినాము. ఇక కొన్ని అత్తమ్మ పట్టుకుంది, ఇక నేను చిన్నోడిని ఎత్తుకున్నా. ఇక నా బిడ్డ మాత్రము ఈ బాలామృతం ప్యాకెట్ని అస్సలు ఎవ్వరికి ఇవ్వట్లేదు పట్టుకుంటా అన్నా కానీ. ఎందుకనంటే దానికి బాలామృతం మస్తు ఇష్టము. ఒక గిన్నెలో పోసిస్తే మంచిగా బుక్కుకుంటూ ఉంటుంది. అది ఎవ్వరు పట్టుకోవద్దట, దానికి లేవ్వకుండా కానీ తీసి నెత్తి మీద పెట్టుకుంటుంది. ఎవరో అన్నారు, ఏం మోసుకుంటా పోతావు, నెత్తి మీద పెట్టుకొని పో అని. ఇక అదే మాట పట్టుకున్నది, నెత్తి మీద పెట్టుకొని నడుచుకుంటా బుల్లి బుల్లి కాళ్ళతోని ఆ రోడ్ అంతా వస్తే అందరూ చూసుకుంటూ నవ్వుతారు. ఈ పిల్ల ఎందుకు గట్ల పట్టుకున్నావా అని అంటే ఇక అది వినట్లేదు ఎవ్వరి మాట. లాస్ట్కి అయితే ఆ పాలామృతం ఎవరైనా తీసుకుంటే అలుగుతుంది, ఏడుస్తుంది. ఇక ఎందుకు వచ్చిన లొల్లే అని ఇక దానికే చెప్పినాము. ఇక మెల్లగా బుదరకిచ్చి అయితే అత్తమ్మ తీసుకున్నది ఆ బాలామృతాన్ని. ఈ అంగన్వాడీ ఆరోగ్య కేంద్రం మాకు దగ్గరనే, నడుచుకుంటూ పోతే దగ్గరలోనే ఉంటాయి. ఇక నా బిడ్డ అంత దూరమైనా కానీ నడుచుకుంటూ వచ్చింది. ఇక మా ఇంటికి అయితే ఎంటర్ అయినాము, ఇదే మా ఇల్లు.
ఇక మా సాకలమ్మని అయితే బట్టలన్నీ విండేసింది. ఇక నాకైతే అచ్చుడితోనే మస్తు ఆకలైతుంది. ఏం తినిపోలేదు, ఉత్త జావ తాగే పోయినాము. ఇక క్యాప్సికం పప్పు ఉండే, అది వేసుకొని అయితే తొందర తింటాన్నా. ఇక చిన్నపిల్లలు ఉంటే అసలే వానికి వ్యాక్సిన్ వేయించినాము, మధ్యలో ఎక్కడ లేస్తాడో, ఇక లేస్తే ఏడుస్తాడని తొందర తింటాన్నా. ఇక ఇట్లా గబగబా తినుడికే కావచ్చు, ఆఫ్టర్ డెలివరీ మస్తు వెయిట్ అవుతాము. అంటే తినుడు కూడా తిండి ఎక్కువనే తింటాము, అట్లా వెయిట్ అయిపోతాము. ఈ గబగబా నమలకుండా మింగుడుకు కూడా వెయిట్ ఎక్కువ అయిపోతాము. ఇక మా చిన్నోని అయితే మొత్తం ఇక్కడ డ్రాయర్లు మస్తు ఉన్నాయి మడత పెట్టేటివి, వాడైతే వాడుకున్నాడు. ఇక వాడు లేసేలోపు ఏం చేయాలని వీటిని అన్నిటిని మడత పెడతానే ఉంటుంది. చూస్తే రూములు పెద్ద పెద్దగానే ఉంటాయి, మాదైతే గూనిల్లు. కాకపోతే ఆ రూములలో అన్ని సామాన్తో నిండుకుపోయి ఉంటాయి. ఇక మా రూమ్లో మా బెడ్ ఒక్కటే మొత్తం ప్లేస్ అంతా ఆక్రమించుతుంది. ఇక అటో కొంచెం ఇటో కొంచెం ప్లేస్ ఉంటుంది. ఇక మా చిన్నోళ్ళ డ్రాయర్లు కొంచెం ఉల్లారేవి కదా, అవన్నీ బెడ్ మీద ఉల్లారేస్తా. ఒక దండం కూడా కట్టినాం, ఇక వాటి మీద షెట్లు అవోటి ఇవోటి వేస్తా. ఇక మా చిన్నోడైతే వాడుకున్నప్పుడే ఈ పనులన్నీ మెల్లగా. ఇక ఏమన్నా వంట వీడియోస్ షూట్ చేసుకుందామని మెల్లగా పోతా. ఇక ఏమన్నా పాకం పట్టేది లేకపోతే పోపు వేసుడు అట్లాంటి టైంలోనే లేస్తాడు. ఇక అది ఎటు కాకుండా మధ్యలోనే ఫెయిల్ అయిపోతుంది. అందుకే ఇక వంట వీడియోలు పక్కకు పెట్టిన, ఇక వ్లాగ్స్ స్టార్ట్ చేసిన. ఇక మా చిన్నోడైతే ఆల్రెడీ లేచిండు. వీడు లేచిన తర్వాత ఏడుస్తాడా ఏందని అట్లనే ఫోన్ పట్టుకొని వీడియో షూట్ చేద్దామని తీస్తానా. కాకపోతే పాపం సైలెంట్గానే ఉన్నాడు, అంటే వానికి నొప్పి స్టార్ట్ కానట్టున్నది. ఇక వ్యాక్సిన్ వేయించిన తర్వాత ఒక 1 అవర్ 1.5 అవర్కి కొంచెం ఫీవర్ సిరప్ కూడా పోసిన. ఇక మనము ఫస్ట్ ఇట్లా ఒక గ్లాసులో వాటర్ పోసుకొని వెళ్ళండి, మనం వ్యాక్సిన్కి వెళ్ళడానికన్నా ముందు. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇట్లా గడ్డ కడుతుంది. వచ్చిన తర్వాత వాళ్ళకు కొంచెం రఫ్ చేసినట్టు కాపాలి, లేకపోతే అక్కడ గడ్డ లెక్కలు అవుతుంది. ఎందుకంటే అక్కడ ఒక పాప వచ్చింది, ఆ పాపకు వాళ్ళ అమ్మ కాపిందంట కానీ అక్కడ గడ్డలాగా అయింది. మేడం అంటుంది, ఎందుకు నువ్వు కాపలేదా, ఇక్కడ గడ్డలాగా ఉన్నది, వాళ్ళకు నొప్పి ఎక్కువ ఉంటుంది, కొంచెం మంచిగా కాపండి అని చెప్పింది. ఇక నా కొడుకు అయితే ఇక లక్క మంచిగా ఆడిస్తుంది. బెలూన్స్ తీసుకొచ్చినాము, వాటిని చూసుకుంటా వాడు ఆ నొప్పిని మర్చిపోయి కాళ్ళతో ఆడించుకుంటా ఆడుతాడు. అంతకుముందు సెకండ్ డోస్ అప్పుడు అస్సలు లెగ్గును ఇట్లా అటు ఇటు మనం ముట్టినా కానీ ఫుల్ ఏడ్చిండు. ఇప్పుడు కొంచెం ఫ్రీగానే ఆడుకుంటుండు. ఆ కలర్ బాల్స్ పెడితే అది మా పాప కోసమే పెట్టినట్టున్నది, అదే ఎక్కువ ఆడింది ఐదుతోని. అంత ఉంటుంది మంచిగానే ఉంటుంది. మంచిగా ఉందని మనం వదిలేసి పోయినాం అనుకోండి, ఇక అది ఎప్పుడు ఏం చేసేది తెలియదు, ఫేస్ మీదనే కొడుతుంది వాడిని. ఇక్కడ మేము తెచ్చిన బాలామృతం సారీ ఆ పాల ప్యాకెట్లతో ఆట ఆడుతుంది. ఇక వాళ్ళ పెద్దనాన్న తీసుకురమ్మన్నాడు పాల ప్యాకెట్లు, అందులోకి వెళ్ళి ఒకటి తీసుకుపోయి ఇచ్చింది పాయసం చేయడానికైతే. ఇక ఇది మళ్ళీ నా కొడుకు దగ్గరికి ఎంటర్ అవుతుంది. ఇది ఆ రూమ్లోకి వేయిందంటే నాకు భయమే అవుతుంది. డైరెక్ట్ వాడిని ఆ పడుకున్నోని లేపుతుంది. ఇక మా చిన్నోడు లేచిన తర్వాత అట్లా వెలుతురుకు తీసుకొని వచ్చినాము. కొంచెం మర్చిపోతాడు కదా నొప్పిని అని, బయట వెలుతురుని చూసుకుంటూ ఆడుకుంటారు కదా పిల్లలు మంచిగా. ఇక ఇదంతా మా మేకల సామ్రాజ్యం ఒకప్పుడు. ఇక మా మామయ్య కాళ్ళ నొప్పులతో మేకలన్నీ అమ్మేసిండు. ఇక మా వారైతే ఇటుకెళ్ళి వర్కౌట్ చేసుకోవడానికి అన్నీ అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకున్నాడు. ఇక మేము ఇటు సైడే ఎక్కువ ఇక మంచం వేసుకొని ఇటు కొప్పరం అంటే పొయ్యి అంటు పెడుతుంది మా అత్తమ్మ మా చిన్నోనికి వాటర్ వేడి చేయడానికి. ఇక మా చిన్నోడైతే మంచిగా బయట చూసుకుంటే ఎంజాయ్ చేస్తాడు. ఇక మేము నైట్ కోసం అయితే చపాతీలు ప్రిపేర్ చేస్తాను. ఇక ఈ మధ్యలో నైట్ టైంలో చపాతీలే తీసుకుంటున్నా. ఇక నెక్స్ట్ వీడియోలోనైతే నేను అంగన్వాడీ సెంటర్లో ఏమేమి ఇచ్చిండ్రో ఆ వీడియోలో పోస్ట్ చేస్తా. ఒకసారి అయితే చూడండి, మీ సైడ్ ఏమేమి ఇస్తారో కామెంట్ చేసారు ఆ వీడియోలో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.